హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఇంటికి ఇళ్ల గణన సర్వే అయితే చేపట్టబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే ప్రతి ఒక్కరి ఇళ్లకు యాన్యుమేటర్స్ అయితే వచ్చి ఈ సర్వే అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ సర్వే నిమిత్తం మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి జవాబులు అనేవి ఈ విధంగా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు తప్పు చెప్తే కనుక ఈ విధంగా అవుతుంది. అలాగే మనకు ఎవరైతే మీ ఇళ్లకు వస్తారో యానిమేటర్స్, సో వీళ్ళు వచ్చిన తర్వాత వారి లాగిన్స్‌లో ఈ క్వెషన్స్ అనేది ఏ విధంగా మీకు కనిపిస్తాయి. అలాగే ఈ లాగిన్స్‌లో ఆ క్వెషన్స్‌కి సంబంధించి వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎలా సేవ్ చేస్తారనేది మీకు క్లారిటీగా కొన్ని ఫోటోస్ అనేది నేను కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ ఫోటోస్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో తప్పనిసరిగా ఈ సర్వే ప్రతి ఒక్కరికి అయితే జరుగుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి అప్డేటు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వే అండి ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం మనకు జనగణన అనే మనకు సర్వే అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ జనగణనలో మనకు 2 అయితే ఉన్నాయి. సెన్సస్ అలాగే మనకేంటంటే జనగణన సర్వే. సో ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో ఇది మనకు సెన్సస్ అంటే ఇళ్ల గణన సర్వే అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకు జనగణన వచ్చేసి మనకు ఫిబ్రవరి మనకు 2027లో అయితే మనకు ఈ సర్వే అనేది చేపడతారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇళ్ల గణన సర్వేలో మనకు అధికారులు వచ్చి తప్పనిసరిగా మీ యొక్క ఇళ్లకు సంబంధించి మీ యొక్క ఇల్లు అనేది స్లాబ్ ఇల్లా లేదా కాంక్రీట్ ఇల్లా, అలాగే మీ ఇంటికి సంబంధించి ఎన్ని గదులు ఉన్నాయి, అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, అలాగే మీ పిల్లలు ఎంతమంది, సో మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా లేదా, అలాగే మీరు పెన్షన్ పొందుతున్నారా లేదా, గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకాలు ఏమైనా పొందుతున్నారా అనే దానిపై కూడా మీకైతే అడగడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి మనకు వారి యొక్క లాగిన్స్లో ఈ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటాయి, వీళ్ళు ఎలా సెలెక్ట్ చేసి సేవ్ చేస్తారనేది మీకు క్లారిటీగా ఇప్పుడు మీకు ఫొటోస్ చూపిస్తాను. చూసారు కదా, మనకేంటంటే ఈ విధంగా వారి యొక్క లాగిన్స్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ గణన యొక్క గృహ పరిస్థితి, సో ఇక్కడ బాగుందా అంటే బాగుంది పైన టిక్ చేస్తారు. లేదంటే కనుక ఇక్కడ మనకు వేటిపైన అయితే అక్కడ నివసిస్తుంటే కనుక నివసించదగినది అని క్లిక్ చేస్తారు. అలాగే శిథిలా వ్యవస్థలో ఉందంటే సో అంటే ఇంట్లో లేకుండా సో కూలిపోయి ఉంటే కనుక అప్పుడు ఈ ఆప్షన్ అని టిక్ చేసి ఈ సర్వే అనేది చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సేవ్ తదుపరిని, సో దీనిపైన క్లిక్ చేసి సో తదుపరి సర్వే క్వశ్చన్కు క్లిక్ చేస్తారండి. ఇక తదుపరి క్వశ్చన్ చూసుకున్నట్లయితే గణన గృహము యొక్క గోడల ప్రధానముగా దేనితో కట్టబడిందని చెప్పేసి ఇక్కడ అయితే మనకు ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ ఆప్షన్స్. సో ఇక మీరు చెప్పేటటువంటి ఆప్షన్ను బట్టి ఇక్కడ యానిమేటర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్యూమరేటర్లు వాళ్ళు ఈ ఆప్షన్ అనేది క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గృహ గణన యొక్క పైకప్పు ప్రధానముగా దేనితో కట్టబడింది. సో మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి పైకప్పు అంటే స్లాబ్ సో దేనితో కట్టబడింది. సో మీరు సిమెంట్తో అలాగే కాంక్రీట్తో సో ఏదైనా ఇతర మనకు పలక రాయి సో ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి ఓకే చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రేడియో ట్రాన్స్లేషన్. ఇక్కడ మనకు మొబైల్ స్మార్ట్ ఫోన్లో రేడియో వింటుంటే కనుక సో ఇక్కడ రేడియో పైన క్లిక్ చేస్తారు. అలాగే వేరే ఇతర ఏదైనా ఉంటే కనుక దానిపైన క్లిక్ చేస్తారు. ఇక టెలివిజన్ అంటే మీరు టీవీ అనేది కేబుల్ కనెక్షన్ ద్వారా మీరు చూస్తున్నారా, లేదంటే కనుక యాంటీనా ఏదైనా ఉందా, డిష్ టీవీ అనేది ఏదైనా ఉంటే కనుక దాన్ని క్లిక్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా అని చెప్పేసి దానిపైన క్లిక్ చేస్తారు. ఉంటే కనుక మీరు ఏ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, స్మార్ట్ ఫోన్లో ఉంటే స్మార్ట్ ఫోన్లు, సో ఈ విధంగా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లేదంటే లేదు పైన వాళ్ళు క్లిక్ చేస్తారు. ఇక టెలిఫోన్ మరియు మొబైల్ ఫోన్ ఉంటే కనుక సో మీకు ఏ ఫోన్ ఉందనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబ యజమాని భేదము, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ లేదా మీరు ఏ కులస్తులు అనేది దానిపైన కూడా క్లిక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గణన గృహము యొక్క నేల ప్రధానముగా దేంతో కట్టబడింది. సో మట్టితో లేదంటే టైల్సా సిమెంటా సో మనకు ఏదైతే ఉందో సో దానిపైన సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ మరియు మొబైల్ ఫోను, సైకిల్ మరియు స్కూటర్, మీకు సైకిల్ ఉందా, స్కూటర్ ఉందా, కారు ఉందా, ఇతర ఏవైనా వెహికల్స్ ఉన్నాయా అనే దానిపైన వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం, ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల యొక్క సమూహం ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 4. ఇక్కడ 4 నలుగురు ఉంటే నలుగురు, లేదంటే 6 ఉంటే 6, 7 అంటే 7, 10 మంది ఉంటే 10 మంది, సో ఈ విధంగా అక్కడ ఎంటర్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కుటుంబ యజమాని పేరు ఏవైతే ఉందో సో అది ఇక్కడ మనకు ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి
నివాస గదులు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయనే దానిపైన సెలెక్ట్ చేస్తారు. ఈ కుటుంబంలో నివసిస్తున్నటువంటి వివాహ దంపతుల సంఖ్య అనేది సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సైకిల్ మరియు మోటార్ సైకిల్, సో ఏదైతే ఉందో ఆ వెహికల్కి సంబంధించి, సో కారు ఉన్నా, జీప్ ఉన్నా, వ్యాన్ ఉన్నా, సో అది కూడా చెప్పాల్సి అయితే ఉంటుంది. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం గురించి కూడా అయితే మనకు స్క్రీన్ పైన ఎన్యూమినేటర్ల స్క్రీన్ పైన ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో దీని ద్వారా వాళ్ళైతే మీకు ప్రతి క్వశ్చన్ అడగడం అయితే జరుగుతుంది, అడిగి సేవ్ చేస్తూ ఉంటారండి. సో ఇలా ఏంటంటే మీకు ఇళ్ల గణన సర్వే అనేది ఈ విధంగా కదా. ఇవ్వండి ఫొటోస్. సో ఈ ఫొటోస్ ద్వారా వాళ్ళు ఏంటంటే మీరు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అనేది అడగడం అయితే జరుగుతుంది. ఆ క్వశ్చన్కి సంబంధించి మీరు జవాబు చెప్తే కనుక ఆ జవాబు పైన వాళ్ళు క్లిక్ చేసి మీ వాళ్ళు సేవ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు ఇళ్ల గణన సర్వే అనేది చేస్తారు. ఇక దీన్ని మనకు ఆసరాగా తీసుకొని కొంతమంది ఇళ్లకు వెళ్ళి ఈ విధంగా ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి నెంబర్లు కానివ్వచ్చు, అలాగే ఫోన్ నెంబర్లు కానివ్వచ్చు అడగడం అయితే జరుగుతుంది. ఇలా ఎవరైతే ఆధార్ నెంబర్ కానివ్వచ్చు, ఫోన్ నెంబర్లు కానివ్వచ్చు అడిగితే కనుక వాళ్ళకు ఆధార్ కార్డ్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు చెప్పకండి. వాళ్ళు మీ యొక్క ఫోన్ నెంబరు, ఆధార్ నెంబర్లు అనేది తీసుకొని తప్పుడు దావలో వెళ్ళి వాళ్ళు యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్లు అయితే అడగరండి. సో ఓన్లీ మీ యొక్క డీటెయిల్స్ అనేది అడుగుతారు. మీరు పూరింట్లో ఉంటే కనుక అంటే కాంక్రీట్ ఇంట్లో ఉంటే కనుక కాంక్రీట్ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే స్లాబ్ ఇంట్లో ఉంటే కనుక స్లాబ్ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్, ఎన్ని ఫస్ట్ ఫ్లోర్ ఉందా, సెకండ్ ఫ్లోర్ ఉందా, ఎంతమంది ఉంటున్నారు, ఇలాంటి డీటెయిల్స్, నార్మల్ డీటెయిల్స్ అనేది అడుగుతారు. సో మనకు జనగణన సర్వే మాత్రం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2027 ఫిబ్రవరి నెలలో అయితే మనకి ఈ సర్వే అనేది చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇళ్ల గణన సర్వే అనేది మనకు మే 31కి అయితే కంప్లీట్ అయిపోతుంది. సో 31st, సో ఈ 2 డేస్లో మనకి ఏంటంటే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క వివరాలు అనేది ఇచ్చి నమోదు చేసుకోండి. సో ఈ డీటెయిల్సే మనకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ పరంగా కూడా బేస్ చేసుకొని అయితే స్కీమ్స్ రావడమా లేదంటే రాకపోవడమా, సో మొత్తం ఇదే మనకు నిర్ధారించబడుతుంది. అలాగే మనకు వెహికల్స్ ఉన్నా కానీ వెహికల్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.